అనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటా. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనము దేవుని ఆలయమై ఉన్నాం. we are the temple of God. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి. వారిలో చాలామంది అన్యజనాంగమై ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, మేము అవి తినచ్చా, ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెస్లీ గారు, మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి, ఇవి పెట్టుకోవచ్చా అండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చండి, వీరితో మాట్లాడచ్చండి, చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వ దినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించి ఉంచాడు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులు